ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీకు చక్కటి భరోసా ఇస్తూ ఉన్నారు. దేవుడు నీ జీవితంలో నీవు చేస్తున్న ప్రతి ఆలోచనను, నీ ప్రతి కష్టమును, నీ ప్రతి సమస్యను ఎరిగియున్న దేవుడై ఉన్నారు. గనుక ఈ దినాన నీతో ఆయన సూటిగా మాట్లాడుచు ఉన్నారు. ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ నీ కార్యము నెరవేర్చబడాలి అంటే నీవు చేయాల్సిన పని ఏమై ఉన్నది? నీ మార్గములన్నీ కూడా నీవు దేవునికి అప్పగించు. అసలు నీ మార్గము దేవునికి అప్పగించుట అనగా అర్థం ఏమిటండి? నీ జీవితం అంతా కూడా ఆయన చిత్త ప్రకారము జరుగునట్లుగా నీ ఆలోచనలు, నీ సమస్త విధములైన కృత్యములను కూడా నువ్వు దేవునికి అప్పగించుకొనవలను. అనగా దేవుని మార్గములయందు జీవించుటకు నీవు ఇష్టపడవలను. నీ మార్గము దేవునికి అప్పగించుట అనగా దేవుని మాట ప్రకారము జీవించుటకు నీవు దేవునికి నీ సమస్త స్థితిని కూడా అప్పగించుకొని దేవుని సంకల్పములో బ్రతకడానికి నీవు ఇష్టపడాలి. అట్లా చేసినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీవు ఆయనను నమ్ముకొనుము అనగా నీవు ఆయన మార్గములలో నడవడానికి ఇష్టపడుతూ నిన్ను ఆయన మార్గము గుండా నడిపించమని నీవు కోరుకున్నట్లయితే, నీ మార్గములు నాకు సురక్షితముగా ఉంటాయి దేవా, కనుక నీ మార్గములో మాత్రమే నన్ను జీవింపచేయి అని నిన్ను నీవు ఆయనకు అప్పగించుకొని ఆయన మాట ప్రకారము జీవించడానికి నీవు ప్రయత్నము చేసినట్లయితే ఆయన తప్పకుండా నీ బ్రతుకులో మేలులను జరిగిస్తారు అని నీవు నమ్మినట్లయితే తప్పకుండా నీవు ఆయన కార్యములను అనుభవిస్తావు. అప్పుడు ఆయన నీ కార్యములను నెరవేరుస్తారు. నీ కార్యములు అనగా నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు, నీ అవసరతలు, వాటన్నిటినీ కూడా ఆయన తన చిత్త ప్రకారము నెరవేరుస్తారు. కాబట్టి నేస్తమా, నీవు దేవుని మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము జీవించడానికి కోరుకో. నీ మార్గములో నన్ను నడిపించమని నీ జీవితం యావత్తు కూడా ఆయనకు అప్పగించు. నీ కుటుంబమును ఆయన చిత్తములో జీవించడానికి నీవు అప్పగించుకో. అట్లా గనుక నీవు చేయగలిగినట్లయితే నీ బ్రతుకులో ఆయన ఉన్నతమైన కార్యములను జరిగిస్తారు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను కూడా ఆయన నెరవేరుస్తారు, సఫలీకృతము చేస్తారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యున్నారు గనుక ఆయన ఇచ్చిన మాటను విశ్వసించి నీ జీవితమును, నీ కుటుంబమును ఆయనకు అప్పగించుకొనేస్తామా, దేవుడు తప్పకుండా నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను నెరవేరుస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు. తండ్రి, మీ బిడ్డకిచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రక్షక, మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా తండ్రి మీ కార్యములను నెరవేర్చండి నాయన. మీ చిత్తమును జరిగించండి దేవా. వారి కుటుంబ జీవితంలో, వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరతలను కూడా మీ మహిమలో నుంచి తీర్చమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియుల కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలను తీర్చండి. అందరికీ ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. బిడ్డలు ఉద్యోగాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి. వివాహాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు బాబయ్య. గర్భఫలాల కొరకు మీ తట్టు నాయన ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సకాలంలో చక్కని కార్యములు జరిగించండి తండ్రి. ఉద్యోగములు అనుగ్రహించండి, వివాహములు జరిగించండి, గర్భఫలాలు నాయన అనుగ్రహించండి దేవా. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరిచి మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వ
కృపానిధికి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.